కొంతమంది మీడియా మిత్రులు మన ఎయిర్ మార్షల్ ఏకే భారతి ఈయనను ఒక ప్రశ్న అడిగారు. మీరు ఆపరేషన్ సింధూర్ కండక్ట్ చేశారు కదా, ఇందులో పాకిస్తాన్కి సంబంధించిన సైనికులు ఎంతమంది మరణించారు? ఇది ఎంత ఇంపార్టెంట్ ప్రశ్న చూడండి. ఎందుకంటే శత్రువు మీద మీరు దాడులు చేశారు, వాళ్ళ ప్రాణ నష్టము అనేది చాలా చాలా ముఖ్యం. ఎందుకు? వాళ్ళు పహల్గాం దాడులు చేసినప్పుడు మన పౌరులు, అమాయకపు పౌరులు, ఇన్నోసెంట్ సివిలియన్స్ 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. మరి ఆ ప్రతీకారం ఎలా ఉండాలి? కాబట్టి మీడియా అడిగిన ఈ వ్యాలిడ్ ప్రశ్న, కానీ ఏకే భారతి గారి సమాధానము ఎలా ఉంది అంటే, మేము వాళ్ళపై దాడులు చేసాము, కానీ ఈ బాడీ బ్యాగ్స్ను కౌంట్ చేసే పని మాది కాదు. వీ డోంట్ కౌంట్ బాడీ బ్యాగ్స్. బాడీ బ్యాగ్స్ అంటే ఏంటి? చనిపోయిన వాళ్ళను మీరు ఖననం చేయడము లేదా కాఫిన్లో పెట్టడము అలాంటిది అనుకోవచ్చు. మరి నిజంగా ఎంతమంది పాకిస్తాన్ సైనికులు మరణించారు, వీరస్వర్గము పొందారు? ఎందుకంటే వాళ్ళు యుద్ధము చేశారని అనుకుంటున్నారు. ఆపరేషన్ సింధూర్ని వాళ్ళు ఎలా అంటారు? వాళ్ళు ఆపరేషన్ బునియాన్ మారూస్ అని అంటారు. సో ఈ ఆపరేషన్లో మేము ఘన విజయం సాధించాం. వాళ్ళు మెడల్స్ ఇచ్చుకుంటారు, అవార్డ్స్ ఇచ్చుకున్నారు కదా. సో ఇప్పుడు ఎంతమంది పాకిస్తాన్ సైనికులు మరణించారు? ఒక బిగ్ క్వశ్చన్. సో దీనికి ఆన్సర్ నిన్న, అంటే పాకిస్తాన్ వాడికి తెలియకుండా ఈ లిస్టును తయారు చేసి కొంతమంది మీడియా మిత్రులకు ఇచ్చాడు. వాళ్ళు పబ్లిష్ చేశారు. పొరపాటు తెలిసి ఇమీడియట్గా దాన్ని వాడు రిమూవ్ చేసేసాడు. మీకు పాకిస్తాన్ వెబ్సైట్స్లోనో టీవీ ఛానల్స్లోనో ఎక్కడా కూడా ఈ డేటా బయటికి రావడం లేదు. కానీ ఇవాళ ఈ సూపర్ స్పీడ్ యుగములో మీడియాకు ఒక్కసారి ఈ వార్తలు, ఈ డేటా దొరికితే వైరల్గా సర్క్యులేట్ అయిపోతుంది. సో ఇప్పుడు పాకిస్తాన్ సైనికులు, మన వాళ్ళు 26 మంది, ఎవరి చేతిలోనూ ఆయుధాలు లేవు. కొంతమంది డాక్టర్లు, అలాగే కొంతమంది ఇంజనీర్లు, మామూలు ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు. వీళ్ళు సైనికులు కారండి. అలాంటి వాళ్ళ మీద తీవ్రవాదుల దాడులు, అంటే ఒక పిరికి పంద చేష్ట అంటాం చూసారా, అలాంటిది. కానీ మనం అలా చేయగలమా? సో మహాభారత యుద్ధం నుంచి కూడా నీ శత్రువు చేతిలో ఆయుధము లేదు అన్నప్పుడు వాడి మీద దాడులు చేయకూడదు. మనకు రూల్స్ ఉంటాయి కదా. సో మనము ఏం చేశాము? ఆపరేషన్ సింధూర్ పేరు మీద దగ్గర 11 ఎయిర్ బేసులు, 9 టెర్రర్ క్యాంప్స్, అంటే తీవ్రవాదులు పాకిస్తాన్ సైనికులు. సో వీళ్ళందరి వద్ద ఆయుధాలు ఉంటాయి. వాళ్ళు ఎప్పుడూ కూడా మనతో యుద్ధము చేయడానికి సిద్ధముగా ఉంటారు. వాళ్ళ మీదే మనము దాడులు చేసాం. చూడండి మన గొప్పతనము. అక్కడ కూడా క్యాల్కులేషన్లో కూడా శత్రువు వద్ద ఆయుధాలు ఉంటే కామన్ మ్యాన్ని టార్గెట్ చెయ్యకు, మహిళలు పిల్లలు ఉంటారు, జాగ్రత్త, వాళ్ళ మసీదుల మీద మనము దాడులు చెయ్యకు. ఇన్ని రూల్స్. వాడికి ఏమైనా ఉందా తేడా? చూడండి. సో ఇలా చేసినప్పుడు ఇవాళ వచ్చే వార్తలు, 155 మంది పాకిస్తాన్ సైనికులు మరణించినట్టుగా. సైనికులండి. మళ్ళీ ఇందులో తీవ్రవాదులు. ఇప్పుడు 9 క్యాంపుల మీద మీరు భీకరమైన దాడులు చేశారు. మీరు కొన్ని సందర్భాల్లో బ్రహ్మోస్ కూడా వాడారు. మరి ఒక దగ్గర బ్రహ్మోస్ పడి ఇది పేలింది అంటే ఆ ప్రాణ నష్టం ఎలా ఉంటుంది ఊహించగలరా? సో ఇది జరిగింది. అంటే సైనికులు మాత్రమే 155 మంది అన్నప్పుడు ఒక్కొక్క మదరసాలో, అంటే ట్రైనింగ్ క్యాంపుల్లో ఎంతెంత మంది తీవ్రవాదులు ఉంటారు? మరి ఇదే కదా విషయం. ఇప్పుడు చూడండి మన వాళ్ళు ఏం మాట్లాడారు? బాలాకోట్ దాడులు చేసినప్పుడు మా వద్ద అంత పవర్ఫుల్ శాటిలైట్ ఇమేజెస్ లేవు. సో మేము దాడులు చేసామని చెప్పాము కానీ ఆధారాలతో చూపించలేకపోయాం. కానీ ఇవాళ అవకాశం ఉంది. ఆపరేషన్ సింధూర్లో ఎలాంటి విధ్వంసాన్ని మనం సృష్టించగలిగేమో క్లియర్గా ప్రపంచానికి చూపించగలుగుతున్నాము. వాళ్ళ మదరసాస్ ఎలా ధ్వంసమయ్యాయో కూడా క్లియర్గా మేము ఫోటోలతో సహా, ఆధారాలతో సహా మేము అక్కడ పబ్లిష్ చేయగలిగాము అని సగర్వంగా చెప్పాం. అంటే ఆధారాలు కావాలి. మీరు తీవ్రవాదము అంటున్నారు, మేము యుద్ధము అంటున్నాం. తేడా ఉండాలి కదా. సో ఇప్పుడు ఈ 155 అనే నంబర్, ఈ లిస్ట్ ఎలా మనకు వచ్చింది?
చాలామంది మిత్రులు అడుగుతూ ఉంటారు, మీరు చెప్తున్నారు కానీ వీటికి ఆధారాలు వెనక క్లియర్గా ఒక పత్రికలో వచ్చిన ఆర్టికల్. ఇప్పుడు అలాస్కాలో పుతిన్ గారి తలపై నుంచి B-2 బాంబర్లు ఎగిరేయి చెప్తున్నాం, అక్కడ వీడియోస్ కూడా చూపిస్తున్నాం. ఎవరు మిత్రులు షేర్ చేస్తారు, మీడియా షేర్ చేస్తుంది, వాటిని చూపిస్తాం. కీన్గా అబ్జర్వ్ చేసే వాళ్ళకి నిజాలు తెలుస్తాయి, చూడని వాళ్ళకి ఎక్కడండి పుతిన్ గారి తల మీద అంటే ఇలాగా B-2 బాంబర్ అంటే ఎంత పెద్దదండి. సో అది ఆకాశంలో ఎగురుతున్నప్పుడు పుతిన్ తిరిగి చూడడం ఇదే మామూలు విషయం కాదు. కాబట్టి రష్యా మిలిటరీ హై అలర్ట్లో ఉంటారు, ఏం జరిగినా కూడా అమెరికాను వాళ్ళు విడిచిపెట్టరు. ఇదంతా జియో పాలిటిక్స్ తెలిసిన వాళ్ళకు, ఒక మిలిటరీ పవర్ ఎలా ఉంటుందో తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ 155 మంది అని మనం మాట్లాడుతున్నాము అంటే సామా అనబడే ఒక పత్రిక, ఈ సామా అనబడే పత్రికలో ఒక వార్త వచ్చింది. వాళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్ పలానా సైనికుడికి ఈ అవార్డ్స్ ఇస్తున్నారు అని ఒక లిస్టు వేశారండి. వేసిన వాటిలో మీకు చూసారనుకోండి, పంజాబ్ రెజిమెంట్కి సంబంధించిన ఇంతమంది సైనికులు వీళ్ళు వీర స్వర్గము పొందేరు అంటే బలిదానము చేశారు దేశము కోసరము అని చెప్పి మీకు వీళ్ళు ఇలాగ ఒక లిస్టు వేశారు. ఈ లిస్టు వేసిన వెంటనే మనకేమర్థం అవుతుంది, ఇంతంత మంది చనిపోయారు ఏ టైంలో అంటే అంతా మే నెల. పంజాబ్ రెజిమెంట్ ఇప్పుడు ఇదంతా కూడా ఏమిటి, మీకు జాఫర్ ఎక్స్ప్రెస్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు చేసిన దాడుల్లో మరణించిన సైనికులు అని చెప్పి పచ్చి అబద్ధము పాకిస్తాన్ వాడు చెప్తాడు. దీన్ని మనం ఎలా సబ్స్టాన్షియేట్ చేయడం, మీరు గమనించారు అనుకోండి, పంజాబ్ రెజిమెంట్ వాళ్ళే రాస్తున్నారు. సో రాస్తున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఆటోమేటిక్గా లైన్ ఆఫ్ కంట్రోల్ని చూశారు అనుకోండి, ఈ యూరీ సెక్టార్, పూంచ్ సెక్టార్ ఇక్కడ మనం దాడులు చేసాం. సో అక్కడ పాకిస్తాన్ సైనికులు ఉంటారండి. అదే వీళ్ళు చెప్తున్న బలూచిస్తాన్ జాఫర్ ఎక్స్ప్రెస్ ఆ ప్రాంతాలలో ఫ్రంటియర్ ఫోర్సెసే ఉంటారు, మీకు రియల్ పాకిస్తాన్ సైనికులు ఉండరు. సో ఇక్కడ మరణించిన వాళ్ళు ఎవరు, ఇన్ఫాంటరీ అంటాం. ఇన్ఫాంటరీ పాకిస్తాన్ ఆర్మీ అంటే సైనికులు ఆయుధాలు పట్టుకొని మీకు కాలినడకన వెళ్ళేవాళ్ళు. సో వీళ్ళందరూ పాకిస్తాన్ సైనికులు. సో వీళ్ళ మీదే మనము దాడులు చేసేమే తప్ప వాళ్ళ ఫ్రంటియర్ ఫోర్సెస్ మీద కాదు. సో ఇదంతా మనకు తెలియదు అనుకుంటారు. ఇవాళ మీడియాలో మన యుద్ధ నిపుణులు వీళ్ళు విశ్లేషించే విధానము ప్రపంచంలో ఎవరూ చెయ్యలేరు. కాబట్టి ప్రముఖ పత్రికలు, టీవీ ఛానల్స్లో వీళ్ళు పంజాబ్ రెజిమెంట్ అంటున్నారు, పూంచ్ సెక్టార్ అంటున్నారు, యూరీ సెక్టార్ని మాట్లాడుతున్నారు అంటే మన ఎయిర్ స్ట్రైక్స్లో మరణించిన వాళ్ళు వీళ్ళు బలూచిస్తాన్కి చెందిన వాళ్ళు కాదు, క్లియర్గా చెప్తున్నాం. సో ఇప్పుడు వీళ్ళందరికీ కూడా అవార్డ్స్, ఈయనైతే ఈ అసీం మునీర్ అయితే తనను ఫీల్డ్ మార్షల్ అని రికమెండ్ చేసుకున్నాడు, అతనికి అతనే ప్రమోషన్ ఇచ్చుకున్నాడు. మరి చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళను మీరు గుర్తించాలి కదా. కాబట్టి ప్రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్ మేము ఇలాంటి మిలిటరీ అవార్డ్స్ ఇస్తున్నాం. సో వాళ్ళ గ్యాలెంట్, వాళ్ళ యొక్క వీరోచితమైన పోరాటం అంటే మనము ఎయిర్ స్ట్రైక్స్ చేస్తున్నాము, కింద ఉన్న వాళ్ళు తుపాకులు పట్టుకొని ఏం చేయగలరండి, చేయగలిగింది ఏమీ లేదు. వాళ్ళ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటారు, గాయాల పాలై ఉంటారు, అందులో ఎంతమంది మరణించారు చెప్పడు కదా, అన్నీ అబద్ధాలే కదా. కాబట్టి మీకు ఏకే భారతి ఏమన్నారు, వీ డోంట్ కౌంట్ డెడ్ బ్యాక్స్, హిట్ చేయడం మాత్రమే ఆ పని, అది వాడు పాకిస్తాన్ వాడు చేసుకుంటాడు. వాడు ఎప్పుడో డేటాను బయట పెడతాడంటే ఇవాళ వాడు బయట పెట్టాడు. మరి ఇంతమంది పాకిస్తాన్ సైనికులు మరణించారు కదా, ఇది ఇవాళ వాడు చెప్తున్న ఈ నంబర్స్తో మ్యాచ్ అవుతుందా, లేదండి ఇది 4 ఇంతలు 5 ఇంతలు ఎక్కువే ఉంటుందని మీరు భావిస్తున్నారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.